మార్చ్ 5వ తారీఖు రేపు సంగారెడ్డి జిల్లాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజిట్ ఉంది. సో ఈ విజిట్కి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ప్లేస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే వివిధ ప్రదేశాల నుండి చాలామంది ప్రజలు వస్తారు వాహనాల్లో, వాళ్ళందరికీ పార్కింగ్ ప్లేసెస్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ పటాన్చెరులో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో మీకు తెలుసు ఇది సిటీ, ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దాంతో కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా మన సంగారెడ్డి, జైరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనాల్లో ఈ సభకు వస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 నుండి ఎక్కడ దిగకుండా ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తానాపూర్ ఎగ్జిట్లో దిగేసి అటు నుండి కిష్టారెడ్డిపేట క్రాస్ దగ్గర నుండి ముందుకు వచ్చి మన ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్, దాని పక్కన గ్రౌండ్, అలాగే ఇక్కడ 2 పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేశాము. సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్లీ గో టు ద పబ్లిక్ ప్లేస్. అలాగే ఎవరైతే సామాన్య జనాలు వస్తారో ఇవన్నీ ఇంతకు చెప్పింది బస్సు కానీ ఇంకొక రూట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్కి సర్వీస్ రోడ్ ఉంది మనకు రెగ్యులర్గా వాడేది. సో అది లెఫ్ట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్ నుండి స్ట్రీట్గా వచ్చిన తర్వాత దాదాపు మనకి 4-5 ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేశాము. సో వాటిలో పార్కింగ్ చేయాలి. సో ఈ 2 ప్లేసెస్కి మిగతా ఎవరైతే అమీన్పూర్ కానీ, పటేల్గూడ కానీ, పటాన్చెరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్లో నుండి వీటి నుండి ఔటర్ రింగ్ రోడ్కు రాకుండా వాళ్ళంతా ఎగ్జిట్ నెంబర్ 3 కానీ ఓఆర్ఆర్లో టోల్గేట్ 3, ఆ టోల్గేట్ 5 యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే 3 and 4 రేపు చాలా రష్గా ఉంటుంది. అన్నెసరీగా మన స్కూల్ వెళ్ళే వాళ్ళంటే పర్మిట్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు, వివిధ కార్మికులందరూ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 and 4 అవాయిడ్ చేసేసి మిగతా ప్లేసెస్ నుండి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా ముత్తంగి క్రాస్ చేసి అక్కడ యూటర్న్ తీసుకొని ఆ సర్వీస్ రోడ్ వెంబడి లెఫ్ట్ సైడ్లో చాలా పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ పెట్టుకుంటాం. ఏదైతే ఇన్సైడ్ జేఎంఆర్ ఫంక్షన్ హాల్ నుండి మనకు ఔటర్ రింగ్ రోడ్ లోపలకు సర్వీస్ రోడ్ ఉంది, అదంతా కూడా విఐపీస్కి, మిగతా ప్రొటెక్టీవ్స్కి సంబంధించిన రోడ్డు. సో దానిలో ఎట్లాంటి వాహనాలు కూడా అనుమతించబడదు. అండ్ దీనికి దాదాపు బందోబస్తు ఒక 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా రిక్వెస్ట్, ఎక్కడా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు దయచేసి ఈ హెలిప్యాడ్కి సంబంధించింది కానీ మిగతా ప్లేసెస్ ఏమైనా కూడా సర్క్యులేట్ చేయవద్దని మనవి చేస్తున్నాము. సో అలాగే ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా క్యూఆర్ కోడ్ బేస్డ్, అంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఏ రూట్లో రావాలనేది వాళ్ళ ప్రజలందరికీ కూడా చేరిపోయేటట్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే అఫీషియల్స్ కూడా అందరూ మనకి పొలిటికల్ లీడర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళందరికీ కూడా రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు కూడా ఈ సభా ప్రాంగణానికి ఎట్లాంటి వాటర్ బాటిల్స్, ఎట్లాంటి బ్యాగ్స్, ఎట్లాంటి ఇవి కూడా పట్టుకురాకూడదు. వాళ్ళు ఓన్లీ దే కెన్ క్యారీ ఓన్లీ దేర్ మొబైల్, దట్టు ఇన్ సైలెంట్ మోడ్. సో ఇట్లాంటిది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎవరైనా మీకు అనుమానాస్పదంగా ఉన్నా కూడా, ఏమైనా బ్లాక్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నా కూడా పోలీసులకు తెలియజేయండి. సో అలాగే 2 days కిందనే మన జిల్లా కలెక్టర్ గారు నో డ్రోన్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేపు కూడా అవి అమల్లో ఉంటాయి. దాదాపు సభా ప్రాంగణం నుండి 5 కిలోమీటర్ల పరిధి వరకు గగనతలంలో ఎట్లాంటి రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్, అంటే లైక్ డ్రోన్స్ కానీ, అది ఏదైనా ప్రెస్కి సంబంధించింది కానీ, లేదంటే ఏదైనా కమర్షియల్ సంబంధించింది కూడా ఏది కూడా రేపు అలో చేయడానికి లేదు. వాటన్నింటినీ కూడా వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. సో యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కంప్లీట్ డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్లేస్ అండ్ వీఆర్ రెడీ ఫర్ టుమారోస్ PM బందోబస్త్. అండ్ ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మీ అందరికీ షేర్ చేస్తాము. ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ టు ద పబ్లిక్, సో దట్ పబ్లిక్కి కూడా, కామన్ పబ్లిక్కి మరియు ప్రోగ్రామ్కి వచ్చే పబ్లిక్కి ఇద్దరికి కూడా సౌకర్యవంతంగా ఉండే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. 5,000 సమీకరణ ఉంటుందని అంటున్నారు. వీఆర్ రెడీ ఫర్ వివిధ ప్రదేశాల నుండి చాలామంది ప్రజలు వస్తారు వాహనాల్లో, వాళ్ళందరికీ పార్కింగ్ ప్లేస్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ పటాన్చెరులో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో మీకు తెలుసు ఇది సిటీ, ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దాంతో కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా మన సంగారెడ్డి, జైరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనాల్లో ఈ సభకు వస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 నుండి ఎక్కడ దిగకుండా ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తానాపూర్ ఎగ్జిట్లో దిగేసి
అటు నుండి కిష్టారెడ్డిపేట క్రాస్ దగ్గర నుండి ముందుకు వచ్చి మన ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్, దాని పక్కన గ్రౌండ్, అలాగే ఇక్కడ 2-3 పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేశాము. సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్గా ఉంటుంది పబ్లిక్ ప్లేస్. అలాగే ఎవరైతే సామాన్య జనాలు వస్తారో, ఇవన్నీ ఇంతకు చెప్పింది బస్ స్టాండ్. ఇంకొక రూట్ సర్వీస్ రోడ్ ఉంది మనం రెగ్యులర్గా వాడేది. సో అది లెఫ్ట్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్ నుండి స్ట్రైట్గా వచ్చిన తర్వాత దాదాపు మనకి 4-5 ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి కూడా ఇయర్ మార్క్ చేశాము. సో వాటిలో పార్కింగ్ చేయాలి. సో ఈ 2 ప్లేసెస్కి మిగతా ఎవరైతే అమీన్పూర్ కానీ, పటేల్గూడ కానీ, పటాన్చెరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్లో నుండి వీటి నుండి అవుటర్ రింగ్ రోడ్కు రాకుండా వాళ్ళంతా ఎగ్జిట్ నెంబర్ 3 కానీ ఓఆర్ఆర్లో టోల్గేట్ 3, ఆ టోల్గేట్ 5 యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే 3 and 4 రేపు చాలా రష్గా ఉంటుంది. అన్నెసరిగా మన స్కూల్ వెళ్ళే వాళ్ళంటే పర్మిట్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు, వివిధ కార్మికులందరూ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా అందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 and 4 అవాయిడ్ చేసేసి మిగతా ప్లేసెస్ నుండి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరైతే సిటీ నుండి వస్తారో, హైదరాబాద్ సిటీ నుండి, వాళ్ళందరూ కూడా ముత్తంగి క్రాస్ చేసి అక్కడ యూటర్న్ తీసుకొని ఆ సర్వీస్ రోడ్ వెంబడి లెఫ్ట్ సైడ్లో చాలా పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ పెట్టాం. ఏదైతే ఇన్సైడ్ జేఎంఆర్ ఫంక్షన్ హాల్ నుండి మనకు అవుటర్ రింగ్ రోడ్ లోపల సర్వీస్ రోడ్ ఉంది, అదంతా కూడా విఐపీస్కి, మిగతా ప్రొటెక్టివ్స్కి సంబంధించిన రోడ్డు. సో దానిలో ఎట్లాంటి వాహనాలు కూడా అనుమతించబడదు. అండ్ దీనికి దాదాపు బందోబస్తు ఒక 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా రిక్వెస్ట్, ఎక్కడా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు దయచేసి ఈ హెలిప్యాడ్కి సంబంధించింది కానీ మిగతా ప్లేసెస్ ఏమన్నా కూడా సర్క్యులేట్ చేయవద్దని మనం చేస్తున్నాము. సో అలాగే ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా QR కోడ్ బేస్డ్, అంటే ఆ QR కోడ్ స్కాన్ చేయగానే ఏ రూట్లో రావాలనేది వాళ్ళ ప్రజలందరికీ కూడా చేరిపోయేటట్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే అఫీషియల్స్ కూడా అందరూ మనకు పొలిటికల్ లీడర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళందరికీ కూడా రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు కూడా ఈ సభా ప్రాంగణానికి ఎట్లాంటి వాటర్ బాటిల్స్, ఎట్లాంటి బ్యాగ్స్, ఎట్లాంటి ఇవి కూడా పట్టుకురాకూడదు. వాళ్ళు ఓన్లీ దే కెన్ క్యారీ ఓన్లీ దేర్ మొబైల్, దట్టు ఇన్ సైలెంట్ మోడ్. సో ఇట్లాంటిది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎవరైనా మీకు అనుమానాస్పదంగా ఉన్నా కూడా, ఏమైనా బ్లాక్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నా కూడా పోలీసులకు తెలియజేయండి. సో అలాగే 2 days కిందనే మన జిల్లా కలెక్టర్ గారు నో డ్రోన్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేపు కూడా అవి అమల్లో ఉంటాయి. దాదాపు సభా ప్రాంగణం నుండి 5 కిలోమీటర్ల పరిధి వరకు గగనతలంలో ఎట్లాంటి రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్, అంటే లైక్ డ్రోన్స్ కానీ, అది ఏదైనా ప్రెస్కి సంబంధించింది కానీ, లేదంటే ఏదైనా కమర్షియల్ సంబంధించింది కూడా ఏది కూడా రేపు అలో చేయడానికి లేదు. వాటన్నింటినీ కూడా వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కంప్లీట్ డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్లేస్ అండ్ వీఆర్ రెడీ ఫర్ టుమారోస్ PM బందోబస్త్. అండ్ ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మీ అందరికి షేర్ చేస్తాము. ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ టు ద పబ్లిక్, సో దట్ పబ్లిక్కి కూడా, కామన్ పబ్లిక్కి మరియు ప్రోగ్రామ్కి వచ్చే పబ్లిక్కి ఇద్దరికి కూడా సౌకర్యవంతంగా ఉండే ఛాన్స్. థ్యాంక్ యూ.